పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏకంగా 31,502 కోట్ల రూపాయల పెట్టుబడులపై అమెరికాలో, 4,500 కోట్ల పెట్టుబడులపై దక్షిణ కొరియాలో మొత్తం 25 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దాంతో తెలంగాణకు మొత్తంగా 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనగా రాష్ట్రంలో 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా, దక్షిణ కొరియాలో మరో 36,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో 8 నెలల్లో 76,282 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి రికార్డు నమోదు చేసింది. తెలంగాణలో మెగా ఆటోమేటివ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు దక్షిణ కొరియా చెందిన ఉందై మోటార్స్ ఒప్పందం చేసుకుంది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో వస్త్ర తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు యంగ్1 కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని సైతం ఏర్పాటు చేస్తామని తెలుపగా, విమానాశ్రయానికి సమీపంలో 10 ఎకరాలను కేటాయిస్తామని హామీ ఇస్తూ లేఖను సీఎం రేవంత్ రెడ్డి యాంగ్1 చైర్మన్కు అందించారు. రాష్ట్రంలో కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకున్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం జరిగింది. డాక్ బాంక్ ఫార్మా కంపెనీ 200 కోట్ల రూపాయలతో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. జీపీ టెక్ కంపెనీ 100 కోట్ల రూపాయలతో ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్తో పాటు R&D కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. చావీ కంపెనీ హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాని తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్ఎస్ గ్రూప్, ఫోస్మో, ఎల్జీ, శాంసంగ్, సిఎన్టీ హెల్త్ కేర్, క్రాంప్టన్, యూయూ ఫార్మా, జిఎస్, కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం చర్చించింది. ఏది ఏమైనా తెలంగాణకు పెట్టుబడులు రావడం సంతోషకరం. ఈ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్లు కాదు, ప్రాజెక్టులు త్వరగా నెలకొల్పేలా చర్యలు తీసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, భవిష్యత్తులో ప్రస్తుత ప్రభుత్వం మరిన్ని ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకురావాలని ఆశిద్దాం. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.